హలో అండి. నమస్తే అందరికీ. కొంతమందికి ఓసీడీ ఉంటుంది. నాకు ఓసీడీ ఉంది. ఓసీడీ వల్ల నేను అది చేయలేను, ఇది చేయలేను అని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఓసీడీ అంటే ఏంటి? అది తీవ్రమైన వ్యాధా? అది అలా ఉండడం ఏమైనా ప్రాబ్లమా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓసీడీ లేదా అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ గురించి మన అవగాహన అనేది ఒక చర్య యొక్క పునరావృతత మరియు అసాధారణంగా చెయ్యాలి అనే కోరికపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనం తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతాం. ఓసిడీని అర్థం చేసుకోవడంలో దాని సంక్లిష్టతలు మరియు సూక్ష్మ నైపుణ్యాలు గుర్తించడం ఉంటుంది. ఓసిడి గురించి గ్రహించడానికి ఇక్కడ 5 కీలకమైన అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. అబ్సెషన్స్ అనేది ఒక వ్యక్తి యొక్క మనస్సులో పదే పదే ప్రవేశించే చొరబాటు, బాధ కలిగించే ఆలోచనలు, చిత్రాలు లేదా కోరికలు. ఈ ఆలోచనలు తరచుగా వస్తూ ఉంటాయి, అవాస్తవికంగా కూడా ఉంటాయి, కానీ అవి అఖండమైనవి, నియంత్రించడానికి వీలులేనివిగా ఉంటాయి. సాధారణ అబ్సెషన్లలో కాలుష్య భయాలు, భద్రత గురించి సందేహాలు మరియు క్రమం లేదా ఒక వేలో ఉండే దాని గురించి సంబంధించిన ఆందోళనలు ఉంటాయి. ఈ ఒత్తిడి తగ్గించడానికి లేదా భయపెట్టే ఫలితాలు నివారించడానికి ప్రతిస్పందనగా మనం చేసే చర్యలే మానసిక చర్యలకు బలవంతంగా ప్రేరేపితమవుతూ ఉంటాయి. ఈ ప్రవర్తనలు తరచుగా దృఢంగా ఉంటూ ఉంటాయి, సమయం తీసుకుంటాయి మరియు తార్కికంగా ముట్టడితో కనెక్ట్ కాకపోవచ్చు. ఉదాహరణకు అధికంగా చేతులు కడుక్కోవడం, చూసిందే మళ్ళీ మళ్ళీ చూడడం, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం, మాటిమాటికి లెక్కించడం, వస్తువులు అక్కడికి ఇక్కడికి మార్చడం, ఇలాంటివన్నమాట. ఓసిడీతో ఉన్న వ్యక్తులు వారి ముట్టడిని ఆస్వాదించగలరని లేదా వారి బలవంతం ఆహ్లాదకరంగా ఉండరని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ ప్రవర్తనలు తీవ్రమైన ఆందోళన, బాధను తగ్గించాల్సిన అవసరం ద్వారా నడపబడుతూ ఉంటాయి. ఓసిడి యొక్క లక్షణాలు మరియు తీవ్రత ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఓసిడి ఒక స్పెక్ట్రంలో ఉంది. ఇది తేలికపాటి నుండి తీవ్రమైన స్టేజెస్ వరకు కూడా వ్యక్తుల్లో లక్షణాలు దీనికి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి. కొందరు వ్యక్తులు ప్రధానంగా అబ్సెషన్స్ లేదా బలవంతంగా ఇలాంటి చర్యలకు లోనవుతూ ఉంటారు. మరికొందరు రెండింటి కలయికను కలిగి ఉండొచ్చు. అదనంగా అబ్సెషన్స్ మరియు కంపల్షన్స్ మరియు నిర్దిష్ట కంటెంట్ మరియు థీమ్స్ వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చాలా తేడా ఉంటుంది ఓసిడీలో అని చెప్పుకోవచ్చు. ఓసిడి యొక్క తీవ్రత రోజువారీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని అంశాలలో మరింత తీవ్రమైన కేసులు పని, పాఠశాల, సంబంధాలు మరియు మొత్తం జీవన నాణ్యతతో గణనీయంగా జోక్యం చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ తేలికపాటి ఓసిడి ఉన్న వ్యక్తులు కూడా వారి జీవితంలోని కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన బాధ మరియు బలహీనతలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ట్రిగ్గర్ కారకాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓసిడి జన్యు మరియు పర్యావరణ ప్రభావాలను కలిగి ఉన్న బహుళ కారకాల కారణ శాస్త్రాన్ని కలిగి ఉందని నమ్ముతారు. ఓసిడి అభివృద్ధిలో జన్యు సిద్ధత పాత్ర పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కొన్ని జన్యు వైవిధ్యాలు పెరిగిన గ్రహణశీలతతో సంబంధం కలిగి ఉంటాయి. మెదడు కెమిస్ట్రీలో మార్పులు మరియు భయం మరియు ఆందోళన నియంత్రణలో చిక్కుకున్న న్యూరల్ సర్క్యూట్లలో పనిచేయకపోవడం వంటి న్యూరోబయలాజికల్ కారకాలు కూడా ఓసిడీని దోహదం చేస్తాయి. సెరటోనిన్, డోపమైన్ మరియు గ్లూటామేట్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లలో అసమతుల్యత కారణంగా కూడా ఓసిడి ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రారంభ జీవిత అనుభవాలు, గాయాలు, ఒత్తిడి, నేర్చుకున్న ప్రవర్తనతో సహా పర్యావరణ కారకాలు కూడా ఓసిడి ప్రారంభానికి ఒక ట్రిగ్గర్ పాయింట్స్ లాగా కావచ్చు. ఇది మరి రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, ఓసిడి రోజువారీ పనితీరు మరియు జీవన నాణ్యత యొక్క వివిధ అంశాలపై ఎక్కువగా ప్రభావితం చూపుతుంది అని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన నిపుణులు. మనం ఏదేది పనిచేసేటప్పుడు, లేదు ఎవరినైనా కలిసేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, లేదు నార్మల్గా కూర్చున్న ప్లేసెస్లలో కూడా ఇది నీట్గా ఉందా లేదా, ఇది క్లీన్గా ఉందా లేదా, ఇది డర్టీగా ఉందేమో, ఇక్కడ ఏమైనా పడిందేమో, నేను ఇక్కడ కూర్చోవచ్చా కూర్చోకూడదా, ఇది తినొచ్చా తినకూడదా, ఇది ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, వేరే వాళ్ళతో ఫుడ్ షేర్ చేసుకోరు, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల సామాజికంగా
మనం సమాజంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళతో కలవలేకపోవచ్చు. అది వేరే వాళ్ళు మనల్ని వేరేలాగా చూసే అవకాశం ఉంటుంది. సో, మనకై మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాకిలా ఓసీడీ ఉంది. సో, నేను దీని నుంచి బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాను తప్ప మీతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పి. మరి ఓసిడీకి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఓసిడీ నిర్వహించడం ఒక సవాలుగా ఉండే పరిస్థితి. అయితే లక్షణాలు, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరచాలి అంటే చికిత్సలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ప్రత్యేకించి ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అనేది ఓసిడీ కోసం సిబిటి యొక్క అత్యంత విస్తృతంగా సిఫార్సు చేయబడిన రూపం. ఈఆర్పి అనేది నిర్బంధ ప్రవర్తనకు దూరంగా ఉన్నప్పుడు వ్యక్తులను భయాందోళనకు గురిచేసే పరిస్థితులు లేదా ట్రిగ్గర్లు మనకు బహిర్గతమైనప్పుడు ఇది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఆందోళన పడుతూ ఉంటారు, ఇది నేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ లక్షణాల వల్ల వాళ్లకు వాళ్ళే మదన పడుతూ ఉంటారు. కాబట్టి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది వాళ్లకు అవసరం పడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి నిపుణులు కొన్ని మందులు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్లూక్సెటైన్, ఫ్లూఓక్సమైన్ మరియు స్టెటాలైన్ వంటి సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేట్ ఇన్హిబిటర్స్ సాధారణంగా ఓసిడీకి సూచించే మందులు ఇవి. అబ్సెషన్ మరియు కంపల్షన్ యొక్క ఫ్రీక్వెన్సీ అలాగే తీవ్రతను బట్టి కూడా దీంట్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంటుంది.